పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని సాగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్సర్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ బండారి కృష్ణ, తిర్మల్, కంచరవి, పరంజ్యోతి, రమేష్, గిరి, జమీల్, శ్రీనివాసులు, రామస్వామి, బన్నీ, గత వారం రోజులుగా వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మా పెద్దమ్మ నాయకుడు నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి ఉన్నత విద్యావంతుడు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పార్లమెంటు ఎలక్షన్లో ప్రచారం చేసి మరి వనపర్తి పట్టణంలో భారీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక పట్టుదలతోటి మాకు మంత్రిగా ఆదేశించడం జరిగింది. గత వారం రోజులుగా మేము సమ్ ఏరియాలో తిరిగినాం. ఇవ్వాలనే ఎక్కడైతేనంటే విద్యావంతులు, ఉన్నత చదువున్న వ్యక్తులు, మరి అధికంగా ఉండే విద్యావంతులున్న ఏరియాలో ఈరోజే ప్రచారం ప్రారంభమైనాం. మరి విద్యావంతులు, ఉద్యోగస్తులు, మరి చదువుకున్న యువకులు వారి స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మాకు కొంచెం వేరే విధంగా ఉండే. ఈరోజు వాళ్ళతోటి ముఖాముఖి జరిగిన తర్వాత మాట్లాడిన తర్వాత మరి అవేమీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈరోజు వాళ్ళు బహిరంగంగా బయటపెట్టడం జరిగింది. మరి వస్తారంటే ఎన్నో ఉద్యోగాలు ఇస్తారు, మరి ఎన్నో ఉన్నతమైన చదువులు కాలేజీలు, కొత్త కాలేజీలు స్టార్ట్ చేస్తారు, మరి ఇన్ టైంలో పెన్షన్లు ఇస్తారు, ఇన్ టైంలో వారికి ఏది కావాలనో ఉద్యోగస్తులకు కానీ ఆ ఉద్యోగాల కుటుంబంలో రైతులకు కానీ అందరూ చాలా ఆశించారు. దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి దీనికి పేరు చేసుకుని రెండింటికి కంపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళే చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కాదు, ఇంకా 4 సంవత్సరాలు కానీ ఇదే గతి ఉంటుంది కనుక వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మేము గారు గుర్తుకు, బీఆర్ఎస్ పార్టీ గారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి దానికి కారణం ఈరోజు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి రాష్ట్రంలో కేసీఆర్ సూచన మేరకు 1100 గురుకుల పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాల ప్రారంభించి ఎంతోమంది ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు మరి చేర్చడం జరిగింది. వారి యొక్క మాటలు వారితో ఉంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రబంధనం లాగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు వనపర్తి ప్రజల తరఫున పెద్ద మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే తెలంగాణ ఏది కాదనుకుని మళ్ళీ కొత్తగా ఈరోజు ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ రైతులు తీసుకునేటువంటి రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తాం జరిగింది. ఎందుకంటే తెలిసిపోయింది ఏదైనా కొత్త పథకం ఇవ్వాలి, ప్రజలలో ఆలోచన మార్పు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ పక్కకు తప్పారని ఒక దురాలోచనతో ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 2 లక్షల రూపాయలు కూడా చేయలేదని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. వాళ్ళ త్వరలోనే మీరు చెప్పిన మాటను తెలుసుకుని మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మరి ప్రజలకు విరుద్ధంగా పాలన అందిస్తున్నారు కనుక కర్ర కాసి వాటి పెట్టే రోజు దగ్గరనే ఆగస్టు మే 13 తారీఖు నాడు మీ బండారం మొత్తం బయటపట్టి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు జరపడం జరుగుతుంది. జై తెలంగాణ.